హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఊరి పోయేసరికి ఆకలి అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. నాకైతే జ్వరం వచ్చిందని చెప్పాను కదా. మా పాప అయితే దేవుని కాడ ఊపుతుంది, ఉప్పలమ్మ తల్లి కాడ చుట్టూ ఊపుతుందండి. ఇవరి దాకానేమో ఆకలి ఊకింది, ఇక్కడనేమో ఉప్పలమ్మ తల్లి కాడ ఊపుతుంది. టైం వచ్చేసి 7 అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే లేవలేదు, నా కొడుకు తీస్తుంది వీడియో. మా అమ్మ పని చేస్తుందండి, మంచిగానే చేస్తుంది పని. దానికి ఓపుకుంటే మస్తు చేస్తుంది. ఇక మంచిగా అయితే చెత్త చెదారం అంతా ఊకి గుడి చుట్టూ అయితే మస్తు నీట్గా ఊపుతుందండి. మస్తు పనులు చేస్తుంది. బౌల్ బయట వేస్తుంది, బౌలన్నీ మళ్ళీ ఇంట్లో పెడుతుంది. బౌల్ స్టాండ్లో బౌల్ ఇస్తుంది, బౌల్ స్టాండ్ తోముతుంది, గ్యాస్ తుడుస్తుంది. అంత బాగానే చేస్తుంది. దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తుంది. ఇక నాకు జ్వరం వచ్చిందని ఆమె చేస్తుంది. శుక్రవారం గోలిగా దీపం పెట్టాలని ఆమెనే చెప్పిన. పడుకున్నా, మమ్మీ దేవుని కాడ దీపం పెడతానే, స్నానం చేసి పెడతా, ఇలా ఊకి చల్లి ముగ్గేమా అని చెప్పినందుకు ఇక ఊకేస్తుంది. మీ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్? మా పిల్లలు ఇద్దరు ఉన్నారు చిన్నగా, కానీ మస్తు పని చేస్తారండి. నాకైతే చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు లేకపోతే ఏ పని చేసేదాన్ని కాదు. నేను కూడా నీట్గానే ఉంటుంది. బకెట్ కూడా వాళ్ళే నీళ్ళు తెచ్చిరాడు, ఇద్దరు కలిసి నీళ్ళు పట్టుకొచ్చుకోరండి. అంత వాన కొట్టి అంత గీర్లు అన్నీ లేచినాయి. అప్పుడే సాంపు చల్లుతా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను వారానికి 3 సార్లు చల్లుతామండి. మాకు పెండ దొరకదు, పెండ కష్టంగా దొరుకుతుంది. ఇంకా మా పాపని మంచిగా ఊరికి అయితే అని చెప్పిన, పెండ అయితే లేదు ఫ్రెండ్స్. అంత వాన కొట్టుకపోయింది. మొన్న ఫుల్ గాలి వాన అంత మాల కూడా మబ్బు చేసింది. అందుకే మా చిన్నోడు పైకి తీస్తుండు. పొద్దునైతే వాన వచ్చినట్టే అనిపించింది నాకైతే. వాన వస్తుంది అనుకునే నేను మమ్మీ దీపం పెట్టాలి దేవుని కాడ, ఊపు మమ్మీ స్వీట్ అని చెప్పేసిన. ఇక ఎత్తిపోస్తుందండి మా పాప. ఇదంతా ఇది వానకంతా కొట్టుకొచ్చిన బాపద్దండి. ఇదంతా మస్తు వాన మొన్న బాగా కొట్టిందని చెప్పాను కదా, రాళ్ళన్నీ తేలినాయి. ఒక దండం కూడా కిందికి సాగిపోయింది. ఆ చెట్టు కాంచెని ఇంకో చెట్టు వరకు బాగా దండంకి బట్టలు అయితే ఎండేస్తాం ఫ్రెండ్స్. ఆ గోడ అయితే ఊరిపోయింది అట్టుకెళ్ళి. ఉప్పలమ్మ తల్లి ఇంట్లో లేదు ఫ్రెండ్స్, పక్క బయటకన్నా ఉంది, పరాడి గోడల మధ్యలో ఉంది, ఇంట్లో పెట్టలేదు. నేను శుక్రవారం పూజ ఈ మధ్యలో అయితే 3-4 వారాలు అవుతుందండి చేయబట్టి. వరగదం దగ్గర లేకపోయింది. ఇప్పుడు దీపం పెడుతున్నా, శివయ్యకి ఎట్లా పెడుతున్నా ఉప్పలమ్మ తల్లికి కూడా అలాగనే పెడుతున్నాను. నాకు ఇలా జ్వరం బాగా వచ్చిందని మా పిల్లల్ని అయితే ఓకే నీళ్ళు కూడా చల్లుతుంది. ముగ్గు కూడా దానికి 5 చుక్కల ముగ్గు, 3 చుక్కల ముగ్గు, ఇంకా 5 చుక్కల ముగ్గు డిజైన్లు అయితే బాగానే నేర్చుకుంది. నేను వేస్తుంటే చూస్తుంది, లోటస్ వేస్తుంది, రోజ్ ఫ్లవర్ వేస్తుంది, ఇష్టం ఉన్నది వేస్తుంది. మంచిగానే చల్లుతుంది అండి, బాగానే నీట్గానే వేస్తుంది. గుడి చుట్టూ మంచిగా చల్లుతుంది నీట్గా. మళ్ళీ సాలిన కాడ గుడ్డి లేకుండా చల్లుతుందండి, నీట్గా సాంపు చల్లుతుందండి. పిల్లలకు అప్పుడప్పుడు పని చెప్తేనే మనకు కూడా హాస్టల్ రాదు కదా ఫ్రెండ్స్. నాకు జ్వరం వచ్చినప్పుడైతే నా పాప చేస్తుందండి, అన్ని పనులు చేస్తుంది. దాని గ్యాస్ కూడా ఈ మధ్యలో ముద్ద నేర్చుకుంది. ఏదన్నా ఎచ్చబెట్టి గ్యాస్ బంద్ చేయమని అంటే బంద్ చేస్తుందండి. బట్టలు కూడా నేను బట్టలు విండేసినాక మళ్ళీ పడుకున్నా నేను. ఇక ముగ్గు వేస్తుంది, 2 చుక్కల ముగ్గు, 3 చుక్కల ముగ్గు వేస్తుందండి. నేను 3 చుక్కల ముగ్గు 4-5 డిజైన్లు వచ్చు. 3 చుక్కల ముగ్గు అయితే వేస్తుంది. వాళ్ళ తమ్ముడు తీస్తుంది, అందుకే షేక్ అవుతుంది వీడియో మాత్రం. చూడండి ఇంత నీట్గా వేస్తుందో. ఇంత పెద్దోళ్ళు కూడా వేయలేరండి. మా పాప అయితే మంచిగా వేస్తుంది ముగ్గు అయితే. ఇంకా ప్రాక్టీస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏది ముగ్గు కొత్తగా ఏమన్నా అనిపించింది అనుకో, పేపర్ పట్టుకుంటుంది, పేపర్ మీద పెన్ వేసి గీకి ఎత్తనే ఉంటుంది. అది వచ్చేదాకా దాని పనిలో పడుతుంది. ఇంకా మంచిగా పర్ఫెక్ట్ అయితే గీనికి రాదు. మన పెన్సిల్ తోటి గీ అంటే బాగా గీస్తుంది అండి. ఇంకా ముగ్గుతోటి సరిగ్గా రాదు కదా పిల్లలకు. ఇక ఏదో దానికి వచ్చింది అయితే వేస్తుంది ఫ్రెండ్స్. నీట్గానే వేస్తుంది. వచ్చిన పని అయితే నీట్గా వేస్తుంది. చేసే పని అయితే నీట్గా వేస్తుంది. చేయడానికి పని ఇంకా చెయ్యదు. సైడ్లకు కూడా వేస్తుంది. నేను వేస్తే అప్పుడప్పుడు సైడ్లకు వేసే ముగ్గులు అది చూసి నాకు చూసి ఆమె వేస్తుంది అంతే. స్ట్రేట్ లైన్ గీసి మధ్యలో లవ్ గుర్తు పెడతా అప్పుడప్పుడు. నేను ఇవేం పెడతాను చూద్దాం. అది తీసి గీసిందట్టి మంచిగా పట్టుక రావట్లేదు కదా ముగ్గు. సింపుల్గా నా బిడ్డ అయితే ముగ్గు అయితే బాగా వేసాను. మీకు నచ్చినట్లయితే నా బిడ్డ కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దానికి సంతోషం అవుతుంది. నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తాను, ఇన్ని లైక్లు వచ్చినాయని దానికి సంతోషం అవుతుంది కదండి. అందువల్ల ముగ్గు అయితే కంప్లీట్గా అటు ఇటు 4 బాగులు వేస్తే కంప్లీట్ అవుతుంది. నేను ఫస్ట్ తర్వాత మర్చిపోయి అలికింది తీసినా ముగ్గు అయితే వేసింది కానీ అలికింది తీయలేదట ఫ్రెండ్స్. తర్వాత తీస్తాను నేనే. మళ్ళీ తర్వాత అలుకుతున్న దేవుని కాడ అలుకు మర్చిపోయింది. అది నేనే అలుక్కొని మళ్ళీ ముగ్గు వేసిన పైన దేవుని గద్దె మీద. ఇంత అలికి ముగ్గేసిన. ఆమె వేయంటే మర్చిపోయిందంట. మంచి వంకలు తిప్పి ముద్దనే వేస్తుందండి, సూపర్గా వేస్తుంది మా పాప. చూడండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. నా పిల్లల కోసమైనా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.